తెలుగు సినిమా ఇండస్ట్రీలో నేషనల్ స్టార్గా తనకంటూ ప్రత్యేకమైనటువంటి గుర్తింపును సంపాదించుకున్న నటుడు నాని గారు. ఆయన చేసిన ప్రతి సినిమా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇప్పటికే వరుసగా 3 సినిమాలతో సూపర్ డూపర్ సక్సెస్ను అందుకున్నారు ఆయన. మరొకసారి హిట్ 3తో భారీ సక్సెస్ని అయితే తన ఖాతాలో వేసుకున్నారు. ఇక ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ బోదెల దర్శకత్వంలో చేస్తున్నటువంటి ది ప్యారడైజ్ సినిమాతో మరోసారి భారీ విజయాన్ని అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని బరిలోకి దిగబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక రీసెంట్గా ఈ సినిమా నుంచి రిలీజ్ చేసినటువంటి గ్లిమ్స్ చూస్తే మాత్రం ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందన్న నమ్మకం అయితే ప్రతి ఒక్కరిలో కలిగింది. ఇక ఈ సినిమా స్టోరీ ఏంటి అని అంటూ కొంతమంది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి ఇది ఒక రెడ్ లైట్ ఏరియాకు సంబంధించిన స్టోరీ అనే వార్తలైతే వస్తున్నాయి. 1960లో హైదరాబాద్లోని ఒక రెడ్ లైట్ ఏరియాకి ప్యారడైజ్ అనే పేరైతే ఉండేది. ఆ కథతోనే ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఇది నిజంగా జరిగిన స్టోరీ కావడంతో ఈ సినిమాను చూడడానికి ప్రతి ఒక్కరూ కూడా ఆసక్తినైతే చూపిస్తున్నారు. ఒక ప్రాస్టిట్యూట్కి పుట్టిన కొడుకుగా నాని ఈ సినిమాలో నటించబోతున్నారు. అందుకే అతని చేతి మీద టాటూ కూడా వేయించుకున్నారు. మరి మొత్తానికైతే ఈ సినిమాతో నాని మరొకసారి బాక్సాఫీస్ మీద దండయాత్ర చేసే ప్రయత్నం అయితే చేయబోతున్నారు. మరి ఈ సినిమాతో శ్రీకాంత్ బోదెల స్టార్ డైరెక్టర్గా మారుతారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా ఈ చిత్ర ప్రమోషన్స్లో భాగంగా ది ప్యారడైజ్ మూవీ నుంచి అతి త్వరలో ఒక అద్భుతమైనటువంటి సాంగ్ అయితే రిలీజ్ కాబోతున్నట్లుగా లీకు వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఈ పాటలో రష్మిక మందన నానితో కలిసి చిందులు వేయనుందని కూడా లీకులైతే వస్తున్నాయి. మరి దీనిపై నిజానిజాలు తెలియాలంటే ఈ సాంగ్ అఫిషియల్గా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయక తప్పదు. ఇక ఇప్పటి వరకు నాని చేసినటువంటి సినిమాలు ఒక టైప్లో ఉంటే ఇక మీదట ఆయన చేయబోయే సినిమాలు మాస్ ప్రేక్షకుల్ని అలరించే విధంగా ఉండబోతున్నాయి. మరి ఆయన కనుక ఈ సినిమాతో సూపర్ సక్సెస్ని సాధిస్తే స్టార్ హీరోగా తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ని సంపాదించుకుంటారు. ఇప్పటి వరకు ఆయన ఫ్యామిలీ కామెడీ సినిమాలను చేస్తూ వచ్చారు. ఒక్కసారిగా రూట్ మార్చి మాస్ సినిమాల వైపు దూసుకెళ్లడం అనేది నిజంగా ఆయనలోని చేంజ్ ఓవర్ని జనాలకు చాలా కొత్తగా పరిచయం చేస్తుందనే చెప్పాలి. మరి చూద్దాం ది ప్యారడైజ్ మూవీ ఎలాంటి ఘన విజయాన్ని సాధిస్తుంది, ఎలాంటి రికార్డ్స్ని బద్దలు కొడుతుంది, నానికి ఎలాంటి సక్సెస్ని అందిస్తుంది అనేది ముందు చూడాలి. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.